శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవితోపదేశాలిస్తూ కర్మఫలాల గురించి గూడా చెప్తాడన్నమాట. నీ ధర్మం నిర్వర్తించడానికి నీకధికారం ఉంది కానీ, నీ కర్మఫలాలలో కాదు అని జెప్తాడు. అంతే గదా! ఇప్పుడు అర్జునుడు యుద్ధం ధర్మం కోసం మాత్రమే చేస్తున్నాడు గానీ, ఎవ్వరికీ నష్టం కలుగజేయాలని కాదు గదా! ఓ అర్జున నువ్వెలాంటి పాపకార్యం చేయట్లేవు. కాబట్టి నీ కర్మఫలాల గురించి ఆలోచించకు అని అర్జునుడికి చెప్తాడన్నమాట. శ్రీకృష్ణుడు ఇంత చెప్పినా గూడా అర్జునుడు మళ్ళీ సంకోచిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, "ఏవోయ్ అర్జున! ఎంత తెలివైన వాడైనా మనిషి ఎంత కష్టపడినా మన ఇంద్రియాలు అంటే మన కన్ను, చెవి, నోరు, మన మనసు ఇవి చాలా వేగంగా మనల్ని తప్పుదోవ పట్టిస్తాయి. ఇవన్నీ మనం అదుపులో పెట్టుకొని మన దృష్టిని భగవంతుని పైన పెట్టగలిగిన వాడు ఒక స్థిరమైన మనసున్న మనిషి అవుతాడు." మన మనసు ఏదైనా విషయం మీద నిలబడితే, మనలో ఒక ఆలోచనొస్తది. ఆ ఆలోచనతో ఒక కోరిక పుడతది. ఆ కోరిక నెరవేరకపోతే మనలోని క్రోధం ఆ కోపం వల్ల మనకి తప్పుదారి పట్టే అవకాశాలు చాలా ఉంటాయి. అట్లనే మన జ్ఞానం బోతది. మన జ్ఞానంతో పాటు మన బుద్ధి గూడా నశిస్తది. అప్పుడు బుద్ధి గూడా నశించినప్పుడు ఏమైతది? మన ఆలోచన శక్తి తగ్గిపోతే, మన వినాశనానికి దారితీస్తది. మనకి ఇష్టం లేదా ద్వేషం అనేవి లేకుండా, మన ఇంద్రియాలను నియంత్రించి, వాటిని బాగా ఉపయోగించగలిగిన వాడు మనసులో చాలా ప్రశాంతత ఉంటది. ఆ ప్రశాంతతతో మన దుఃఖాలన్నీ బోతాయి. మనసు ప్రశాంతంగున్నప్పుడు, మన నిర్ణయాలు కూడా స్పష్టంగా తీసుకోగలుగుతాం అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడనమాట.